అక్షయ తృతీయ సాయంత్రం పొరపాటున కూడా ఈ పనులు చేయకండి. లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. అక్షయ తృతీయ విశిష్టత గురించి పద్మ పురాణంలో పేర్కొంది. ఈ రోజే చేసే పనులన్నీ ఫలిస్తాయని, వాటి ఫలాలు ఎన్నటికీ తరగవని విష్ణు నారద మహామునితో చెప్పాడు. కనుక అక్షయ తృతీయ రోజున సిరి సంపదలకు లోటు లేకుండా ఉండటం కోసం అనేక చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన పనులతో పాటు కొన్ని పనులకు దూరంగా ఉండడం మంచిది. ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్థిక సంక్షోభం నెలకొంటుంది. కనుక అక్షయ తృతీయ రోజున ఎటువంటి పనులకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం. వైశాఖ మాసం శుక్లపక్షం తృతీయ తిథి అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ జరుపుకోనున్నారు. ఈ రోజు శుభ సమయం. ఏ పని చేసినా సక్సెస్ సొంతం అవుతుందని నమ్మకం. తమ సిరి సంపదలను పెంచుకోవడానికి బంగారం, వెండి సహా అనేక ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అక్షయ తృతీయ విశిష్టత గురించి పద్మపురాణంలో పేర్కొంది. ఈ రోజు చేసే పనులన్నీ ఫలిస్తాయని, వాటి ఫలితాలు ఎన్నటికీ తరగవని విష్ణు నారద మహా మునితో చెప్పాడు. కనుక అక్షయ తృతీయ రోజున సిరి సంపదలకు లోటు లేకుండా ఉండటం కోసం అనేక చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన పనులతో పాటు కొన్ని పనులకు దూరంగా ఉండడం మంచిది. ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్థిక సంక్షోభం నెలకొంటుంది. కనుక అక్షయ తృతీయ రోజున ఎటువంటి పనులకు దూరంగా ఉండాలో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటివి వాటిని కొనకండి. అక్షయ తృతీయ రోజున సందర్భంగా బంగారం లేదా వెండి కొనుగోలు చేసే సాంప్రదాయం ఉంది. అయితే ఈ పవిత్రమైన రోజున వస్తువులను కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తెలిసి తెలియకుండా చేసే పనులతో పేదరికం బారిన పడాల్సి వస్తుంది. ఈ రోజున ప్లాస్టిక్, అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలు లేదా వస్తువులను కొనడం మానుకోవాలి. ఎందుకంటే ఈ వస్తువులను రాహు ప్రభావితం చేస్తాడని నమ్ముతారు. కొనుగోలు చేసే ప్రతికూలత, పేదరికం ఇంట్లోకి వస్తాయి. ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి. తెలియక కూడా ఇలాంటి వస్తువులను కొనకుండా ఉండడం చాలా ముఖ్యం. డబ్బు అప్పుగా ఇవ్వవద్దు. సంప్రదాయ ఆచారాల ప్రకారం అక్షయ తృతీయ రోజున ఎవరికైనా డబ్బు ఇవ్వడం లేదా రుణం ఇవ్వడం అశుభం అని భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంటిలోని సిరి సంపదలు మరొకరి దగ్గరకు వెళుతుందని నమ్ముతారు. బంగారం, డబ్బును జాగ్రత్తగా చూసుకోండి. అక్షయ తృతీయ రోజున బంగారం లేదా బంగారం ఆభరణాలు పోగొట్టుకోవడం చెడు శకునంగా పరిగణించబడుతుంది. ఇది డబ్బు నష్టాన్ని సూచిస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ నాడు ఎలాంటి ఆర్థిక నష్టం జరిగినా అది అశుభప్రదంగా పరిగణించబడుతుంది. అటువంటి సంఘటనలు జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి. సాయంత్రం చీపురుతో శుభ్రం చేయవద్దు. హిందూ విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి చీపురులో నివసిస్తుంది భావిస్తారు. అదే సమయంలో సాయంత్రం సమయంలో ఇంటిని ఊడ్చడం అశుభం. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంటిని వదిలి వెళ్ళవచ్చు. అంతేకాకుండా సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం మీద కూర్చోకూడదు. అటువంటి పరిస్థితుల్లో అక్షయ తృతీయ రోజున మధ్యాహ్నం తుడుచుకోండి. ఇంట్లో మురికిని ఉంచవద్దు. అక్షయ తృతీయ రోజున ఇంట్లో పరిశుభ్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల పూజా స్థలం, ఇంట్లో డబ్బు నిల్వ ఉంచే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలని గుర్తుంచుకోండి. లక్ష్మీదేవి అపరిశుభ్రమైన పరిసరాలను ఇష్టపడదు. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఎప్పుడూ ధూళి ఉన్న ఇంట్లోకి ప్రవేశించదు. ఈ రోజున శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఇంట్లోకి ప్రతికూలత, దురదృష్టం వస్తుంది. కావున ఈ రోజు ఇంటిని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ పనులు అస్సలు చేయవద్దు. అక్షయ తృతీయ రోజున దొంగతనం, అబద్ధం లేదా జూదం మొదలైన తప్పులు చేయవద్దు. ఎటువంటి చర్యలు చాలా కాలం పాటు జీవితాన్ని ప్రభావితం చేసే ప్రతికూల ఫలితాలను ఇవ్వగలవు. కనుక ఈ చర్యలకు దూరంగా ఉండాలని చెప్తున్నారు. ఈ పవిత్రమైన రోజున మంచి పని చేయడం, సానుకూలతను వ్యాప్తి చేయడంపై దృష్టి పెట్టాలి. జీవితంలో సుఖ సంతోషాలను ఆహ్వానించాలనుకుంటే కొన్ని చర్యలు తప్పనిసరి. అటువంటి వాటిని తినవద్దు. అక్షయ తృతీయ రోజున మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయ మొదలైన వాటిని పవిత్రమైనవిగా లేదా
సమమైనవిగా పరిగణించడం వల్ల వాటిని దూరంగా ఉంచండి. ప్రతికూల ఆలోచనలు, భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి పవిత్ర ప్రతికూల శక్తిని ఆకర్షించగలవు. సానుకూల శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. ఈ విషయాలను అగర్వ అగౌరవపరవద్దు పరచవద్దు. అక్షయ తృతీయ రోజున శంఖం, కౌరి, శ్రీ యంత్రం, కుబేర యంత్రం, గణేశుడు, శ్రీహరి విష్ణువుతో సహా దేవుళ్లను గౌరవపరచకుండా అగౌరవపరచకుండా ఉండండి. లక్ష్మీదేవి పట్ల అగౌరవపరిచే ఏ చర్య అయినా ఆమెకు ఆగ్రహాన్ని తెప్పిస్తాయి. లక్ష్మీదేవికి ఈ వస్తువులను సమర్పించవద్దు. అక్షయ తృతీయ పూజ సమయంలో లక్ష్మీదేవికి తులసి ఆకులను సమర్పించడం అశుభం. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు, ఇంటి శ్రేయస్సుకు ఆటంకాలు ఎదురవుతాయని నమ్మకం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.